నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. నశించిన దానిని వెదికి రక్షించుటకు ఎవరు వచ్చారంట? యేసుక్రీస్తు ప్రభు. మనుష్య కుమారుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు నశించిపోతున్న వారి నిమిత్తమై ఆయన ఈ లోకానికి వచ్చాడు. వెదికి వచ్చాడు. గుర్తుపెట్టుకోండి, ఎలా వచ్చాడు ఆయన? వెదికి వచ్చాడు. నశించిపోతున్నటువంటి మనలను, నిజమే కదా, ఒకవేళ దేవుడు మనల్ని ఈరోజు ఈ రీతిగా ప్రేమించకపోయి ఉండింట్లే, ఒకవేళ దేవుడు ఈరోజు మనకి ఇచ్చిన ఈ స్థాయి ఇవ్వకపోయి ఉండింటే, ఒకవేళ దేవుడు మనకి ఈరోజు ఇచ్చిన ఈ ఆరోగ్యం మనకి ఇవ్వకపోయి ఉండింటే, మనం ఎప్పుడో ఏమైపోయే వాళ్ళమో? నశించిపోయే వాళ్ళం. కానీ దేవుడు మనల్ని నశించిపోతున్న మనలను వెదికి రక్షించుటకు, ఎట్లా రక్షించాలని ఆశపడినాడు ఆయన? వెదికి రక్షించడానికి. వెదికే తనము యేసు ప్రభు దగ్గర ఉంది. ఈరోజు ఆయన ప్రతి మనుషుని రక్షించాలని వెదకడానికి సిద్ధపడుతున్నటువంటి గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి మనుష్యుడు దేవుని వెతుకుతున్నాడా? అమ్మ చెప్పాలి, మనుష్యుడు దేవుణ్ణి వెతుకుతున్నాడా? వెతకట్లా. ఎందరైతే దేవుని ప్రేమను అనుభవిస్తారో, ఎందరైతే దేవుని మాటల చేత బలపడతారో, ఎందరైతే దేవుడిచ్చినటువంటి అనేకమైన వాటిని తృప్తిపడి దేవుణ్ణి ఆశ్రయిస్తారో, వాళ్ళు మాత్రమే దేవుణ్ణి వెతుకుతా ఉన్నారు ఈ కాలంలో. అంతే కదండి? మిగిలిన వారు దేవుణ్ణి వెతుకుతున్నారా? మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళి, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు నాయనా, యేసయ్య కోసం నువ్వు ఆయన సన్నిధికి రా, ఆయన నిన్ను కాపాడుతాడు, నేను రక్షిస్తాడు, నేను ప్రోత్సహిస్తాడంటే, ఇప్పుడు మనుషులు ఏమంటా ఉన్నారు? ముందు మీ దేవుడు నిజమైన దేవుడైతే నాకు కనపడమని చెప్పు, ముందు మీ దేవుడు నిజమైన వాడైతే నాతో మాట్లాడమని చెప్పు, ముందు మీ దేవుడు నిజమైన దేవుడైతే నా భార్యకు ఆరోగ్యం బాగలేదు, ఆరోగ్యం ఇవ్వమని చెప్పు కదా. మనం వెతకడానికి కొన్ని కండిషన్లు పెట్టుకుంటున్నాం ఈ రోజున. నాకు గర్భఫలం ఇస్తే దేవుని సన్నిధికి వస్తాను, నాకు ఆరోగ్యం ఇస్తే దేవుణ్ణి దేవుణ్ణి వెతుకుతాను, నాకు ఆరోగ్యం బాగైతే మిగిలిన జీవితం అంతా దేవునితో పాటు నడుస్తాను కదా. మనం దేవుని వెతకాలంటే కొన్ని కండిషన్లు పెట్టుకొని ఉన్నాం. నేను చెప్పేది వాస్తవం కాదా? నేను చెప్పేది వాస్తవం కాదా? నా భర్త త్రాగుడు మానేస్తే మిగిలిన జీవితం అంతా దేవునితే. నా భర్త నన్ను కొట్టడం తిట్టడం మానేస్తే నేను నా భర్తని సన్నిధికి వస్తాము కదా. కండిషన్లు పెట్టుకుంటున్నాం. నాకు ఆస్తి అంతస్తులు సంపాదించుకునే దానికి నువ్వు నాకు అవకాశం ఇస్తే అప్పుడు నేను నీ సన్నిధికి వెతుక్కుంటూ వస్తాను. అందుకే చూడండి, కొంతమంది ఉదాహరణకి ఏదైనా ఒక పుణ్యక్షేత్రానికి పోయినారనుకో, ఆ పుణ్యక్షేత్రానికి పోయినప్పుడు అక్కడ వాళ్ళు కోరింది జరిగిందనుకో, వాళ్ళు ఎక్కడికి పోతారు? అక్కడికి పోతారా? మన దగ్గరకు వస్తారా? ఆడికే పోతారు. ఎందుకంటే వాళ్ళ నమ్మకం ఏంటంటే, దేవుడు నాకు చేశాడు, అక్కడ ఉన్నవాడు నిజమైన దేవుడు కాబట్టి అక్కడికి వెతుక్కుంటా పోతారు. పెట్రోల్ పోసుకుంటారు, డీజిల్ పోసుకుంటారు, కారు మాట్లాడుకుంటారు, మనుషులందరూ గ్యాదర్ అవుతారు. నేను చెప్పింది మీకు అర్థమవుతా ఉందా? మనుషులు ఈ రోజున దేవుణ్ణి వెతకడానికి చాలా కండిషన్లు పెట్టుకుంటున్నారు. మరి దేవుడు కండిషన్లు ఏమైనా పెట్టుకున్నాడా? నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడు. హల్లెలూయా. ఏం కండిషన్స్ లేవు ఆయనకి. నశించిపోతున్న వారిని రక్షించడానికి సాక్షాత్తు తండ్రి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఆయన మనుష్య కుమారునిగా దిగి వచ్చాడు. మనుష్య కుమారునికి వచ్చాడా? దేవుని కుమారునికి వచ్చాడా? మనుష్య కుమారునిగా ఆయన వచ్చాడు. నీకులాగే ఆకలేసింది, నీకులాగే అన్ని రకాలైనటువంటి లోకంలో అన్ని అనుభవించాడు, అవమానాలు పడ్డాడు, నిందలు పడ్డాడు, సరదా పడ్డాడు, అన్నదమ్ములతో హేళన చేయబడ్డాడు, అమ్మ నాన్నతో మాట్లాడాడు, గోముగా పెంచబడ్డాడు కదా. అందరిలాగా ఆయన కూడా బ్రతికాడు. కానీ ఆయన బ్రతుకునంతా చూపించుకోకుండా తన 3.5 సంవత్సరం సేవా జీవితాన్ని మనకి రోజున ఒక మాదిరిగా నిలబెట్టాడు ఆయన. హల్లెలూయా. నేను చెప్పేది మీకు అదే. నీ జీవితంలో గతాన్ని మాదిరిగా నువ్వు తీసుకోవద్దు. గతాన్ని జ్ఞాపకం చేసుకొని నువ్వు దేవుని సేవలోకి వచ్చినాక దేవుని ఎలాగ ఆశీర్వదించాడు దానిని చేత పట్టుకొని 10 మందికి నువ్వు మాదిరిగా నిలబడాలా.
ఈయన నశించిపోతున్న దాని కొరకు రక్షించడానికి వచ్చినటువంటి వెతికి రక్షించే దేవుడు ఈరోజు మరి నీవు నేను కూడా నశించిపోతున్న వారి పట్ల భారము కలిగి వెతికి ప్రార్థన చేస్తున్నామా? వారి కోసము, వారి బాగుక్షేమలు మనం కనుక్కుంటున్నామా? ఏమయ్యా పోయిన వారం వాళ్ళు రాలేదే సంఘానికి, ఒకసారి కనుక్కున్నావా ఎందుకు రాలేదో అని మనం అడిగితే వాళ్ళు అంటారు, నాకు వాళ్ళకు మాటలు లేవయ్యా, మీరే డైరెక్ట్గా మాట్లాడుకోండి కదా. ఏమమ్మా నీ ఫ్రెండ్ ఎప్పుడు నీతో పాటు ఉంటుంది కదా, ఆమె ఎందుకు చర్చికి రాలేదే, కనుక్కున్నావా ఎందుకు రాలేదో? ఏమో పాస్టర్ అయ్యా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది, ఇల్లు దూరం అని పోలేకపోయినాను కదా. మనం ఈ రోజున ఒకరిని, ఒక ఆత్మను సంపాదించుకోవడానికి వెతకలేకపోతా ఉన్నాము. కానీ యేసుక్రీస్తు ప్రభువారు నీ కోసం ఎలా వచ్చాడంట? ఆయన వెతికి వచ్చాడంట. హల్లెలూయా. నా మాట మీరు ప్రతి మాట గమనించాలా, అప్పుడు మీకు నేను చెప్పే ప్రతి మాట అర్థమవుతుంది. నా మాట ఏందో, నా సబ్జెక్ట్ ఏందో, ఈరోజు మీకు చెప్పేది ఏందో మీకు అర్థమవుతుంది. మీరు కొంచెం పెడిచెవుని పెట్టినా మీకు అర్థం కాదు, ఇంకా తలగిరుకోవాల్సిందే. వాటి జ్ఞాపకం చేసుకోండి. చూడండి ఒకసారి రోమియోలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుణ్ణి చదవండి అమ్మా, అందరూ చదవండి. దేవుణ్ణి వెతుకువాడు ఉన్నారంటనా? దేవుణ్ణి వెతికే వాళ్ళు లేరంట. వాక్యం ఎంత బాగా చెప్తుందో, మనుషుని బలహీనతను బట్టి దేవుణ్ణి వెతకలేకపోతా ఉన్నాడు ఈ రోజున. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడును లేడు, దేవుని వెతుకువాడు ఎవడును లేడు. నీతిమంతుడు ఒక్కడు లేడు ఈరోజు ఈ ప్రపంచంలో. అయినా నువ్వు వాక్యం చెప్తున్నావు కదా, నువ్వు నీతిమంతునువా అనొచ్చు. నేను కూడా నీతిమంతుణ్ణి కాదు. ఎందుకంటే నన్ను నేను తీర్పు తీర్చుకోవడానికి నా జీవితం నాకు తెలుస్తుందా? నన్ను తీర్పు తీర్చేటువంటి వాడు నా దేవుడు నా గురించి చెప్పాలా? కొంతమంది అంటారు, నేను ఎంత నీతిమంతుని అనుకునేవన్నా, నేను ఎంత నీతిమంతురాలు అనుకునేవన్నా. నీ నీతిని బట్టి కాదు గాని నా దేవుని కృపను బట్టి నువ్వు వర్ధిల్లింపబడాలా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీ బలహీనతను బట్టి ఈరోజు మనము దేవుణ్ణి వెతకలేకపోతా ఉన్నాం. వాక్యము శ్రేష్టంగా చెప్తా ఉంది. ఏమని చెప్తా ఉంది? దేవుణ్ణి వెతుకువాడెవ్వడునూ లేడు. తాగుబోతున్న దగ్గరికి పోయి, అయినా యేసు ప్రభుని వెంబడించు, దేవుని వెతుకు, నీ కుటుంబాన్ని బాగుపరుస్తాడు, నీకున్న ఊపిరితిత్తులు కానీ ఆ క్యాన్సర్ ఇవన్నీ నీకేం రాకుండా దేవుని నిన్ను కాపాడుతా రక్షిస్తాడంటే అని అంటాడు. తాగుబోతాడు అంటాడు, ముందు నాకు నువ్వు 1 కోట్రకు మంది ఇచ్చివో, మళ్ళా కథ మళ్ళా చూద్దాం అంటాడు. హల్లెలూయా. ఈరోజు ప్రపంచంలో ఎవరు కూడా దేవుని గురించి చెప్తే వినటం లేరు. మీ దేవుడు మీకు దేవుడు ఉన్నాడు, మాకు దేవుడు మాకు ఉన్నాడు, మధ్యలో ఇవన్నీ ఎందుకు కదా. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న మాట ఏంటంటే, ఒకటే మాట, నేను నశించిన దానిని వెతికి రక్షించుటకు వచ్చాను. ఈరోజు నిన్ను నశించిపోతున్న నిన్ను చూసి నరకములో వదిలేసి దేవుడు కాదు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు చూసి నిన్ను నరకముకి అప్పగించి దేవుడు కాదు. నశించిపోతున్న మన బ్రతుకులను సరి చేయడానికి, అవినీతి పరులుగా మన జీవితాలను నీతిమంతులుగా చేయడానికి, యథార్థత లేని మన జీవితాలకు యథార్థత దయచేయడానికి, గ్రహింపు లేని మన జీవితాలకు గ్రహింపు దయచేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఈ మాటలు ఎందరైతే వింటా ఉన్నారో, ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, అన్నలారా, తమ్ముళ్ళారా, అయ్యల్లారా, అమ్మల్లారా, గమనించండి. ఈ రోజున వాక్యం చెప్తా ఉంది, దేవుడిని వెతుకువాడు ఎవడునూ లేడని. ఈరోజు నీవు కూడా మరి అటువంటి గుంపులోనే ఉన్నావా? దేవుణ్ణి వెతికేటువంటి ఆ గుంపులో నీవు కలిగి ఉన్నావా అసలుకు? ఈ రోజున ఇంత ఘనంగా సిద్ధపాటు మన జీవితం మనకు అలవాటు అయిపోయింది. ఉదయానంతా పనికి, రాత్రి అవ్వగానే 7-8కి తినేసి పడుకోవడం మనకు అలవాటు అయిపోయింది.
దేవుని అంటే ఒక సన్నిధి, ఒక అనుభవిద్దాము, రొంచెపోయి కూర్చుందాము, వాక్యం చదువుదాము, దేవుని మాటలు విందాము, ఒక పాట పాడుదాము, ఒక చేత్తో కంజరు కొడదాము, చప్పట్లు కొడదాము అని ఆలోచన మనకు లేదు. ఈ రోజున దేవుణ్ణి వెతికే ఆలోచన మనకు లేదు. అందుకే నీ కుటుంబంలో కష్టాలు, అందుకే నీ కుటుంబంలో ఇబ్బందులు, అందుకే నీ కుటుంబంలో వ్యాధి బాధలు, అందుకే నీ కుటుంబంలో అప్పుల సమస్యలు, బలహీనతలు, శక్తి లోపాలు, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు. ఇవన్నీ ఎప్పుడు కలుగుతాయి అంటే నువ్వు దేవుణ్ణి వెతకనప్పుడే. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఒకసారి ఆదికాండం 3వ అధ్యాయం. చల్లపూటను ఆదామును అతని భార్యను తోటలో సంచరించుచున్న దేవుడని యెహోవా స్వరం విని దేవుడైన యెహోవా ఎదుటకి రాకుండా తోట చెట్ల మధ్యను ఏం చేశారంట? వీళ్ళిద్దరూ దాగుకొన్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వచ్చాడు రాలేదా? సాయంత్రం సున్నికి మాట్లాడడానికి వచ్చినాడు. కానీ వీళ్ళు దేవుని స్వరం వినుకోకుండా, దేవుని కనపలుకోకుండా ఏమైనారంట? వీళ్ళు తోట చెట్ల మధ్యను దాక్కున్నారంట. చూడండి, ఇప్పుడు ఇలా మీరు బాగా గమనించండి. దేవుడు ఎందుకు వచ్చినాడు ఆయనకు తెలుదా? అవ్వ తప్పు చేసిందని దేవునికి తెలుదా? తెలుసా? తెలియదమ్మా, తెలుసు. మళ్ళీ ఎందుకు వచ్చినాడు? వాళ్ళతో ఎస్ దేవా తండ్రి, మేము పొరపాటున సైతాన్ చెప్పింది అని తిన్నాము, మమ్మల్ని క్షమించు అని అంటారేమని వచ్చినాడు ఆయన. కానీ వీళ్ళు ఏం చేశారు? పోయి దాక్కోని ఉన్నారన్నమాట కదా. ఈరోజు పాపం చేసే వాళ్ళు బహిరంగంగా బయట తిరుగుతారా? ఏమ్మా, పాపం చేసే వాళ్ళు బహిరంగంగా బయట తిరుగుతారా? తిరగరు. వాళ్ళు దాక్కొని ఇళ్లలో ఆడ ఈడబడి దొంగతనం లేచాడు బయట తిరుగుతాడా? కదా. హత్యలు చేసే వాళ్ళు రోడ్ల మళ్ళీ తిరుగుతారా? దాక్కుంటారు, అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతారు. నేను అదే అనుకుంటా. ఎందుకంటే ఇప్పుడు తండ్రి ఎందుకు వచ్చినాడు కిందికి వచ్చి? మాట ఒకసారి మళ్ళా చదవండి. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని. గమనించండి ఒక్కసారి ఆ మాట ఒక్కటి గమనించండి. చల్లపూట, ఏం పూట అంట అది? చల్లపూట. ఆదాము అతని భార్యయు ఎక్కడ సంచరిస్తున్నారంటే ఇల్లు తోటలో తిరుగుతున్నారు. ముందు బాగా ఎక్కడ తిరుగుతున్నారు? ముందు వాళ్ళు బాగా తోటలో తిరుగుతా ఉన్నారు బాగా. తర్వాత దేవుడైన యెహోవా స్వరము విని. ఎవరి స్వరం విన్నారంట? దేవుడైన స్వరము వినపడగానే నెక్స్ట్ ఏం చేశారు వీళ్ళిద్దరు? అయ్యగారు అమ్మగారు ఏం చేసినారు? దేవుడైన యెహోవా ఎదుటకు రాకుండా మీరు చదవరు, నాకు అందియరు. ఎదుటకి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వచ్చినాడు కదా, స్వరం వినపడింది కదా. వినపడినప్పుడు తండ్రి మేము పొరపాటు చేసినాము తండ్రి, క్షమించు నాయన, నా భార్య తిక్కది ఎర్రిది, చెప్పు తినుకోకుండా పోయి అవ్వ చెప్పిన మాటిని నేను కూడా పండు తిన్నా. నేను కూడా ఇప్పుడు దాని వల్ల వస్త్రహీనత పోయింది, నన్ను క్షమించు తండ్రి, ఎంతో జ్ఞానవంతుని, నాకు ఇచ్చిన ఈ భార్యతో చచ్చిపోతానా నేను అని ఒప్పుకుని ఎంత బాగుండు. ఒప్పుకోకుండా ఇద్దరు కలిసి ఆడిగిపోయినారంట, తోట మధ్యలో దాక్కున్నారంట. ఒకవేళ మీరు ఆలోచన చేయండి బాగా. ఒకవేళ వాళ్ళు వచ్చి క్షమాపణ కోరింటే మన దేవుడు క్షమించేవాడా కాదా? ఏమ్మా, క్షమిస్తాడా? క్షమించడా? వాళ్ళక క్షమిస్తాడా ఆయన? హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఎందరైతే వారి పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడతారో ఆయన రక్తముతో వారి ప్రతి పాపమును కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి వారిని నీతిమంతులనే గుంపులోకి దేవుడు వారిని పంపిస్తాడు. సమయంలో పాపాన్ని ఒప్పుకుంటే యేసుక్రీస్తు ప్రభువారు నీకు క్షమించి మరొక అవకాశం నీకు దయచేస్తాడు. హల్లెలూయా. మరొక అవకాశం నీకు ఇస్తాడు.
ఈరోజు నీ జీవితం ఇక్కడితో అయిపోయింది అనుకోవద్దు. ఒకవేళ నీకు ఏదైనా వ్యాధి బాధలతో మరణ పడకల మీద నువ్వు ఉండొచ్చు, లేదంటే నువ్వు ఏదో నీ స్థితిగతులను బట్టి చనిపోవాలని నువ్వు అనుకుంటా ఉండొచ్చు. కానీ నీ పాపములు ప్రభు దగ్గర ఒప్పుకుంటే ఆయన నీకు మరొక అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మన బిడ్డ బండి తోలుతా ఉంటాడు, పటానికి కింద పడతాడు. ఓమా పొరపాటును వన్యమా అంటే ఇంక మన బండి ఇవ్వకుండా మనం పక్కన పెట్టేసుకుంటామా? ఒక వారం ఇయ్యము, 2 వారాలు ఇయ్యము, మళ్ళీ 3వ వారం వచ్చేకల్లా ఏమంటాము, ఒరే బండి తీసుకొని పోయి కూరగాయలు తీసుకొని రాపోరా, బండి తీసుకొని పోయి గుడ్లు దాపో, బండి తీసుకొని పోయి నీళ్ళ క్యాన్ దాపో కదా. మనము వాడు ఎప్పుడైతే పశ్చాత్తాపడతాడో, ఉమా ప్లీజ్ మా నడుచుకుంటూ పోలేనుమా, ఉమా బండిలో పోతామా, బండి ఆడబెట్టి మూసుకుని నడుచుకుంటూ పో. 1 రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు, ఇంకా వానికి దిక్కు తెలియక పోవా, నేను పోలేను పోవా, అంత దూరం నడచలేను పోవా అంటే అప్పుడు అమ్మ ఏమంటది, సరేలేరా ఇంకా బండిలో పో. ఇప్పుడు వానికి భయంగా తోలుతాడో తోలడా బండి? ఎంత భయంగా తోలుతాడో. ఇక్కడ జరిగే కథ కూడా అదే. ఆదాము అవ్వ దేవుని సన్నిధిలో దేవుడు ఆయన స్వరం వినిపించినప్పుడు వచ్చి క్షమాపణ కోరింటిగిన ఈరోజు మనం అందరం ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం. కానీ వాళ్ళు చేసిన పొరపాటుకి నేటికి మనము ఈ కష్టాలు, ఈ శ్రమలు, ఈ బాధలు మనము అనుభవిస్తూ ఉన్నాం. చూడండి, ఇంకొక మాట కూడా ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అదే ఆదికాండములోనే 4వ అధ్యాయం చదవండి. 4వ అధ్యాయంలో 5వ వచనం 6వ వచనం చదువుదాం. కయ్యోనును అతని అర్పణయు ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యోను మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖమును చిన్నబుచ్చుకొనగా యెహోవా కయ్యోనుతో నీకు కోపమేలా? ఏమన్నాడట? నీకు కోపమేలా కయ్యోను? నీకు కోపం ఎందుకు? దేవుని సన్నిధిలో నీ కోపం ఎందుకు? నీ అలగట ఎందుకు దేవుని సన్నిధిలో? హల్లెలూయా. కయ్యోను అంటున్నటువంటి మాట, దేవుడు అంటున్నటువంటి మాట కయ్యోనుతో, నీకు కోపమేలా? నీవు సత్క్రియ చేసినడలా తలనెత్తుకొనవా? సత్క్రియ చేయనిడలా వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదవనెను. హల్లెలూయా. ఇక్కడ కూడా బాగా గమనియండి, ఈ సందర్భం ఒకసారి గమనియండి. హేబేలు కయ్యోను దేవునికి బలి అర్పించినారు, వాళ్ళకు శక్తిని బట్టి ఇచ్చినారు. కానీ కయ్యోను మాత్రము కయ్యోని బలిని దేవుడు అంగీకరించలే. అర్థమవుతా ఉంది నేను చెప్పేది? హేబేలు అర్పణను దేవుడు అంగీకరించినాడు. దానికి కయ్యోను ఏం చేసినట్ట? ముఖము చిన్నబుచ్చుకున్నాడంట. చిన్నబుచ్చుకోగానే మీరు బాగా గమనించండి, దేవుడు పోతే పోరా, నువ్వు నాకు హేబేలు మంచి బలి ఇచ్చినాడు, హేబేలే నాకు బిడ్డ, హేబేలు నా కోసం లేబ్బా మంచి ఇచ్చినాడు, మంచి అర్పణ ఇచ్చాడు నాకు అని హేబేలు తిక్కే ఉన్నాడా దేవుడు? అమ్మా హేబేలు తిక్కే ఉన్నాడా? లేదే. కయ్యోను అడుగుతా ఉన్నాడు, ఏమని? ఎందుకు చిన్నబూచుకుంటున్నావు బిడ్డ? హల్లెలూయా. ఒకవేళ ఉదాహరణకి ఏమి లేదులే డాడీ, ఏమి లేదులే తండ్రి, పొరపాటున నేనేదో తెలివి తక్కువ పని చేసి వానికంటే ఏదో తక్కువ ఇచ్చినా నన్ను క్షమించు, ఈసారి నేను ఖచ్చితంగా నేను ఎంతో ప్రేమిస్తానా తండ్రి, నువ్వు లేకుండా నేను ఉండలేను నాయనా అని తమ్ముణ్ణి ప్రేమించి తమ్ముని హత్తుకొని దేవునికి స్తుతి చెప్పించింటే గిన కయ్యోను హేబేలును చంపేవాడా? చూడండి ఎంత వ్యత్యాసం ఉందో. కథే మారిపోతుంది కదా. కానీ కథ మారిపోలే. ఏం జరిగింది? కోపము పెరిగిపోయింది, కోపము రేగిపోయింది. వెనకాల నుంచి తమ్ముని మీద పడి తమ్ముని ఏం చేసినాడు? చంపేసినాడు. చూడండి ఎంత వ్యత్యాసం ఉంది క్షణికావేశంలో. ఈరోజు కొంతమంది పొలం దగ్గర ఒక చిన్న గట్టు కోసం చంపుకుంటారు, ఇంటి దగ్గర ఒక అడుగు లేదా ఒక 2 అడుగులు స్థలం కోసం కొట్టుకొని తిట్టుకొని కేసులు ఎన్నో జరిగిపోతూ ఉంటాయి కదా. ఎవరన్నా పొరపాటున కారు మన ఇంటి ముందర పెడితే, లేదంటే మన ఇంటి ముందర ఏదైనా పార్కు చేసినా, లేదంటే మన ఇంటి ముందర ఏదైనా ఒక రవ్వ రాయి అట కదిలినా గొడవే. లైట్ ఎలక్కపోతే గొడవ, ఇంటి ముందర నీళ్లు పడితే గొడవ కదా. ఈరోజు చూడండి, మరి కయ్యోను లాంటి బుద్ధి మనకుంది.
మనం అనుకుంటా ఉన్నాం ఏదో మనం సత్తరి చంద్రులమని, కానీ మనకు అంత సీనీ లేదు. మన అందుకే దేవుడు అంటున్నాడు, నీతిమంతుడు ఒక్కడును లేడు. హల్లెలూయా. నీతిమంతుడు ఒక్కడును లేడు. ఏ ఒక్కరు నీతిమంతులు లేరు ఈ లోకంలో. యేసు ప్రభువే నీతిపరుడు. హల్లెలూయా. ఆయనలో కొంచెమైనను పాపము కనబడలేదు. హల్లెలూయా. కొంచెము కూడా లేదంట. మనకు కొంచెమే నీతి ఉంటుంది, కొంచెమే పుణ్యం ఉంటుంది. మిగతా అన్ని పాపాలు, వ్యసనాలు, బోతులు, దోషాలు, శాపాలు ఎన్నో ఉంటాయి. మనకు షాటడంత ఉంటాయి. మంచి 1%, 99% అన్యాయాలు, కుట్రలు, పన్నాగాలు ఇవే మనకు కలిగి ఉంటాం. ఈ రోజున దేవుడు అంటా ఉన్నాడు, ఈ పాపిష్టి లోకాన్ని మీరు చీదరించుకొని నా వైపు తిరిగి క్షమాపణ కోరుకోండి, నేను మీకు క్షమాపణ దయచేస్తాను. హల్లెలూయా. ఈ పాపిష్టి లోకాన్ని నువ్వు ప్రేమించొద్దు. ఈ పాపిష్టి లోకం నిన్ను కూడా పాపిష్టిని చేస్తుంది, పుణ్యాత్ముని చేయదు. గుర్తుపెట్టుకో. ఈ లోకంలో ఎటు చూసిన అన్యాయముతో నిండిపోయినటువంటి ప్రపంచం మనం గమనిస్తా ఉన్నాం. పాపాలతో నిండిపోయిన ప్రపంచాన్ని మనం చూస్తా ఉన్నాం. నీతికి అవకాశం లేదు, నీతికి చోటు లేదు, మంచికి కాలం లేదు. ఈ కాలంలో దేవుడు నీ కోసమే వెతికి వెతికి వచ్చాడు నేను రక్షించడానికి. హల్లెలూయా. ఆదామును అవ్వను రక్షించడానికి దేవుడు వచ్చినాడు, కానీ వాళ్ళు ఒప్పుకోలేదు, వారి తప్పును ఒప్పుకోలేదు. కయ్యోనును వెతుక్కుంటే దేవుడు వచ్చినాడు. ఎందుకు ముఖం చిన్నబుచ్చుకుంటున్నావు, ఎందుకు కోపము కయ్యోనా? అట్నే పోయినాడు, కానీ ఏమన్నా క్షమాపణ అడిగినాడు దేవుణ్ణి? అడగల. ఈరోజు మన పరిస్థితి కూడా అలాగే ఉంది. నువ్వు నేటికి నీ పాపాలు ఒప్పుకోకపోతే చాలా నష్టపోతావు, చాలా ఇబ్బందులు పడతావు. లోకానికి వేరే మనం జీవించాలని వాక్యంలో ఉంది. లోకానికి మనం హత్తుకొనకూడదు, లోకానికి మనం వేరే బ్రతకాల, ప్రత్యేకించబడిన వారిగా మనం ఉండాలి. దేవుని దృష్టిలో మనం ఎంత చక్కగా ఉండాలంటే, ఎంత ఘనంగా ఉండాలంటే అంత ఘనంగా ఉండాలి. కానీ ఈరోజు మనం అలా ఉన్నామా? అలాంటి పరిస్థితులలో మనం ఉన్నామా? లేం. అపవాది మనలో మింగేస్తా ఉంది. నీతిమంతునిగా ఉండాలని ఆశయం ఉంది, కానీ నీతిమంతునిగా మనం ఉండలేకపోతా ఉన్నాం. పాపాన్ని వదిలిపెట్టాలని ఆశయమో ఉంది, కానీ పాపాన్ని వదిలిపెట్టలేకపోతా ఉన్నాం. పాపిష్టి ఆలోచనలు, పాపిష్టి తలంపులు వదిలిపెట్టాలని ఆలోచన ఏమో ఉంది, కానీ వదిలిపెట్టుకోలేకపోతా ఉన్నాం. అనేకమైన విషయాలు వద్దనిపిస్తూ ఉంటది, మనసాక్షి గద్దిస్తూ ఉంటది, కానీ వాటిని చేయకుండా మనం ఉండలేకపోతా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మనకు క్షమించుకోవడం, క్షమాపణ అడగడం మనకు నచ్చదు. కానీ ప్రభు అంటున్నాడు, నన్ను ఎందరైతే అడుగుతారో వారి ప్రతి పాపమును, వారి భారమును నా భుజం మీద మోసుకుంటాను. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభును మహిమపరుచుకుందాం. హల్లెలూయా. ఆయన నీ ప్రతి భారమును మోయడానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడు. ఆయన తలకు పూల కిరీటం పెట్టినారా, ముళ్ళ కిరీటం పెట్టినారా? ఏమ్మా, యేసుక్రీస్తు ప్రభువుకి మల్లె పూలతో చేసినటువంటి ఘనమైన కిరీటం పెట్టినారా, లేదంటే వెండి, బంగారం, వైడ్యూరాలతో పెట్టినటువంటి కిరీటం పెట్టినారా? ఎవడన్నా బాగుపన్నోళ్ళు పెట్టినారా? పోనీ యేసు ప్రభు స్వస్థపరిచనలో వచ్చి దేవునికి సహాయం చేసినారా? ఏమ్మా, ఈరోజు మరి మన పరిస్థితి కూడా అంతే. మేలులన్నీ పొందుకొని, దీవెనలన్నీ పొందుకొని, దేవుని కృప అంతా అనుభవించి, దేవుని శక్తి అంతా పొందుకొని, చివరికి దేవుడు నాకు దాహం వేస్తా ఉంది కళ్యాణ్ బాబు, నాకు నీళ్ళు నాయనా, యాడున్నాయి ప్రభా, మా ఇంట్లోనే నీళ్ళు లేవు, నీకు ఇచ్చి మేమేం తాగాల ప్రభా? ఒరే నాయనా, నా దగ్గర జీవనది ఉంది, జీవ ఊట నా దగ్గర ఉంది, నువ్వు నాకు కొన్ని చుక్కయి, తర్వాత నీ కథ ఎట్లుంటుందో చూడు అంటాడు దేవుడు. కానీ మనం ఏమంటామో, ప్రభా నాకు ఉండేది కొంచెమే ప్రభా, ఈరేను ప్రభా, ఆ జీవనది నీ కన్నే పెట్టుకో, ఆ జీవ ఊట నీ కన్నే పెట్టుకో, నాకెందుకు? ఈ లోకంలో నాకు ఒక 500 సంపాదించుకుంటే చాలు, ఇంకా అంతకు మించి ఆశ లేదు. కొంతమంది అంటారు కదా, నాకు పెద్ద ఆశలు లేవన్నా, నెలకు ఒక 10,000 జీతం వస్తే చాలన్నా. ఆ 10,000 దేవుని జీతమేనా? నువ్వు సంపాదించే, కష్టపడి సంపాదించే సొమ్ము అది న్యాయమైన సొమ్మేనా? అది దేవునికి ఇష్టమైన సొమ్మేనా? అది మనం ఆలోచన చేయాలి. ఏ దాపరికము లేకుండా ఉండేది ఉన్నట్లు మాట్లాడుతూ ఉన్నా. మనం సరి చేసుకోకపోతే నిన్ను పిలుస్తాడేమో, ఆలోచన చేయి, సరి చేసుకో, క్షమాపణ కోరు ప్రభువుని. ఏ క్షణమున ఏం సంభవించినో నీకు తెలియదు. నీ జీవితం ఏ పాటిది, ఇంతలో కనపడి అంతలో ఆవిరైపోయే నీటి బుడగ వంటిది మన జీవితం. ఆలోచన చేయాల.
ఈ లోకంలో నీ జీవితం శాశ్వతమైన జీవితం కాదు, గమనించుకో. ఈ లోకంలో సంపాదించేవని అలాగే నిలిచిపోతాయి, కానీ నీ ప్రాణం మాత్రం నిలిచిపోదు. నువ్వు సంపాదించేదని తరతరాలు నీ బిడ్డలు మనవలు మనవరాలు తినచ్చునేమో, కానీ నీ ప్రాణాన్ని శాశ్వతంగా ఎంత డబ్బున్న వాడైనా పెట్టుకోలేడు, కాపాడుకోలేడు. ఈరోజు ఆలోచన చేయాలి. ఆయన నిన్ను వెతికి వెతికి రక్షిస్తా ఉన్నాడు. మరి నువ్వు కూడా దేవుణ్ణి వెతికి వెతికి రక్షించు. ఈరోజు ఎంతో మంది ప్రభువుని నమ్ముతా ఉన్నారు. దేశంలో, రాష్ట్రంలో కావచ్చు, ప్రపంచంలో కావచ్చు, ప్రతి పాపి మొక్కలు వంగుతా ఉన్నాడు ఈ రోజున. ఇంకా వంగాల. చాలా మంది ప్రార్థన చేయాలి. మనం ఎంతో భారంగా ప్రార్థన చేయాలా. క్రీస్తుకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లింపబడకూడదని మనం ప్రార్థన చేయాలా. దేవునికి వ్యతిరేకముగా ఏ ఆయుధము వర్ధిల్లింపబడకూడదని మనం ప్రార్థన చేయాలా. దేవుని కోసం కష్టపడాలా. సువార్త పత్రికలు పంచండి, ప్రింటింగ్ చేయించుకోండి. ఏమైతుంది, ఒక 100 రూపాయలు 200 అయితే ప్రింటింగ్ వస్తుంది. ఒక సువార్త పత్రికలు తీసుకొని మీ ఫ్రెండ్స్కి, మీ కాలేజ్ వాళ్ళకి ఒక పత్రిక ఇచ్చి వాంతో ఒక 5 నిమిషాలు మాట్లాడు. ఏంద్రా ఎప్పుడు యేసు ప్రభు గురించి చెప్తావు అని అన్నాడు అనుకో, ఒరే ఇన్ని రోజులు నువ్వు ఎన్నో చెప్పినవి నేను విన్నా కదా, ఒక్కసారి నా మాట విను, తర్వాత నీ ఇష్టం, నువ్వు నమ్మితే నమ్ముకో, లేదా లేదు నీ ఇష్టం, చెప్పేంత వరకు కొంతసేపు వినరా అని చెప్పి వానికి బలు పెరిగేటట్టు చెప్పాలా. అట్లాగా నువ్వు తరబీదు పొందుకోవాలా. అందుకే కదా నేను రక్షించింది. నశించిపోతున్న మనం రక్షించింది, కాపాడింది దేవుడు. అందుకే కదా నేను నశించిపోతా ఉంటే కాపాడింది. నువ్వు 3 పూట్ల తిని ఎంజాయ్గా పని చేసుకుంటూ ఎట్లా పడతాట్లో జీవించి లోకానుసారం ఎట్లా పడతాటో ఉండి రాత్రి పగులు తేడా లేకుండా లోకం మీద ఆధారపడి లోకం మీద బతుకుతా ఉండేదానికి కాదు దేవుని రక్షించింది. ఆ మంచి దొంగను దేవుడేమన్నాడు, నీవు నేడే నాతో కూడా పరదేశీలో ఉందువని అన్నాడు కదా. అట్లాంటి సమర్పణ మనం కలిగి, అట్లాంటి మాట మనం పలకాల. ఈ మాటలు ఎందరైతే వింటా ఉన్నారో మరి ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయము, యేసయ్య నిన్ను వెతుకుతా ఉన్నాడు. దొరికావా యేసు ప్రభుకి? యేసు ప్రభుకు దొరికినావా? నువ్వెక్కడున్నావో, ఏ ప్రాంతంలో ఉన్నావో దేవునికి తెలుసు. ఆయనకు మరుగైనది ఏది ఈ లోకంలో లేదని వాక్యంలో ఉంది. దేవునికి తెలుసు నీ భర్త ఎక్కడున్నాడో, నీ భార్య ఎక్కడుందో, నీ బిడ్డలు ఎక్కడున్నారో, నీ కుటుంబం ఎలా ఉందో, నీ పరిస్థితులు ఎలా ఉన్నాయో, నీ సంపాదన ఎంత, అన్ని కూడా దేవుని దగ్గర సమస్తము దాగి ఏమో అన్ని తెలుసు ఆయనకి. కానీ ఆయన అంటాడు, నేను నిన్ను వెతికి వెతికి రక్షిస్తాను. ఎందుకు? నరకానికి పంపడానికి కాదు. ఎందుకు? నిన్ను ఉప్పు పాత్రనికి కాదు. ఎందుకు? నిన్ను చంపడానికి కాదని వెతికేది. మనం ఎవరి కోసం వెతుకుతాము? ఎవరి కోసం వెతుకుతాము? ఒకవేళ నీకు ఎవరికైనా హాని చేసినాడు అనుకో, వాడిని మనం వెతికి వెతికి కొడతామా కొట్టమా? వెతికి వెతికి. కొంతమంది అంటారు, రే నువ్వు ఇంట్లో దాక్కునే బయటికి ఈడ్చుకొచ్చి కొడతా కదా. ఏమమ్మా కృపావేణి గారు అంతే కదా. మనం వెతికేది ఎట్లాంటి వాళ్ళని వెతుకుతాము? మన మీదకి ఎవరన్నా పగబడితే, మన మీదకి ఎవరన్నా కొడితే, రారా చూసుకుందాం, నీకైతే ఎంత నాకైతే ఎంతో, ఇంట్లో ఒక జ్వరబడి కొడతాం కదా. దేవుడు అందుకు కాదు వెతికేది. ఒకవేళ ఉదాహరణకి ఒక్కసారి ఆలోచన చేయండి. ఒకవేళ దేవుడు నిన్ను ఏమైనా చెయ్యాలనుకుంటే నిమిషం పట్టదు, సెకండ్ పట్టదు. ఆకాశము జ్ఞానతో కొలిచిన దేవుడు, జ్ఞానతో అంటే ఉదాహరణకి ఈ ప్రపంచాన్ని, అంటే గుండ్రంగా ఉండే ఈ ప్రపంచాన్ని, ఈ భూగోళాన్ని దేవుడు అట్లా ఎత్తి అటు ఇసిరేసేయచ్చు. మనమంతా చెల్లా చెదురైపోతాం. దేవుడు ఒకవేళ ఆజ్ఞాపిస్తే, అల్లాడు నోవా కాలంలో ఏ రీతికైతే ప్రపంచమైన వాన కురిసి అనేక మంది లక్షల మంది చనిపోయినారో అట్లా జరగచ్చు. పడిందా? మనకేమైనా ఇబ్బంది జరుగుతూ ఉందా? పోనీ ఏసేపు కాలంలో కరువు వచ్చినట్లు, ఏసేపు కాలంలో వారు అన్నలే ఏసేపు దగ్గరకు వచ్చి, ఒరే తమ్ముడా మాకు తిండి లేదు నాయనా, నువ్వు ఇన్నే ఉండవా, మాకు ఏదన్నా సహాయం చేయని తమ్మునికి చేతులు కట్టుకునేలాగా చేసినాడు దేవుడు. ఈరోజు నీకేమైనా కరువు పెట్టినాడు దేవుడు? ఏమ్మా కరువు ఉందా మీకు ఎవరికైనా? ఏం చంటి కరువు ఉందా? లేదు. మనకెవ్వరికి కరువు లేదు. కంటి నిండుతో నిద్ర ఇస్తా ఉన్నాడు, ఆరోగ్యం ఇస్తా ఉన్నాడు, మనశ్శాంతి ఇస్తా ఉన్నాడు, నెమ్మదిని ఇస్తా ఉన్నాడు, ప్రార్థన చేసుకోవడానికి అవకాశం, భక్తి చేసుకోవడానికి అవకాశం, ఆరాధించుకోవడానికి అవకాశం, పాట పాడడానికి అవకాశం. ఇన్ని ఘనమైన కార్యాన్ని జీవితంలో దేవుడు జరిగిస్తా ఉంటే
దినదినము నీ ఆయుష్ని పెంచి దినదినము నిన్ను దీవింపజేస్తూ ఆశీర్వదింపజేస్తున్న దేవునికి నువ్వేమి ఇవ్వగలుగుతావు? ఏం చేయగలుగుతున్నావు దేవుని కోసం? దేవుడేమో నిన్ను వెతుకుతా వచ్చాడు, నిన్ను పట్టుకున్నాడు, నువ్వు దొరికావు, అంత బాగానే ఉంది. దేవుని నువ్వు రక్షించినాడు, కాపాడాడు, అంత బాగానే ఉంది. మరి తర్వాత సంగతి ఏంటి? నాగటి మీద చేసినావా? పొలాన్ని దున్నుతా ఉన్నావా? కోత విస్తారంగా ఉంది, పనివారు ఎంతమంది ఉన్నారంటమ్మా? పనివారు కొద్దిమంది. కోత విస్తారంగా ఉంది. ప్రపంచంలో జనాలు కొన్ని వేల లక్షల కోట్ల మంది ఉన్నారు, కానీ క్రైస్తవులు కొంతమంది. కోత విస్తారంగా ఉంది, కానీ క్రైస్తవులకే పడదు. ఒక క్రైస్తవులని ఎన్నో డినామినేషన్లు. నాకు ఒక పెద్ద అర్థం కాని సంగతి ఏంటంటే, వేరే సంఘాల పాటలు వేరే వాళ్ళు పాడరు, మా పాటలు మీరు వాడుకోకూడదు అయ్యా. ఒకరు ప్రేజ్లాడు, ఒకరు మరణాత, ఒకరు షాలోము, ఇంకెన్నో, ఒకరు వందనాలని. సేవకులు కలిసి ఉండలేరు. ఒకరు ఎదుగుతా ఉంటే ఓర్చుకోలేరు, వాని మీద ఒక వీడియో పెడతారు. ఎప్పుడో ఏదో చిన్నప్పుడు చెప్పిన ప్రసంగాన్ని తెచ్చి, ఇదిగో పాస్టర్ ఎట్టి చెప్పిన వాక్యం అని చెప్పి జనాలకు అందరికాడ చూపించి, చూడు ఈయన తప్పుడు ప్రసంగాలు ఎలాగున్నాయో, ఎందుకు ఇతను చూపించుకుని అతను పైకి రావాలని. ఎట్లా పోతుంది క్రైస్తవత్వం ఈ రోజున? ఎవరిదైనా ఉదాహరణకి, నేనే కొత్తలో సేవలు ఉన్నప్పుడు ఒక వ్యక్తి పాట నేను పాడి యూట్యూబ్లో పెట్టా. వాళ్ళు నా మీద యూట్యూబ్లో కేసు వేసి ఆ వీడియోని తీసేసినారు. ఎందుకు తీసాను అడిగిన, మా పాట మీ దాంట్లో పెట్టుకోకూడదంట. ఇదేంది ఇది? దేవుని పాటలే కదా మనం పాడుకునేది, అందరము ఆరాధికులమే కదా, అందరూ క్రైస్తవులమే కదా. ఈ డినామినేషన్ లేని లూథరన్ అని, బాప్టిస్ట్ అని, సిఎస్ఐ అని, టీసీసీ అని, ఓసన్నలని, లేదంటే ఇండిపెండెంట్ సంఘాలని, లేదంటే ఇంకెన్నో హెబ్రోన్ సంఘాలని, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవన్నీ విభేదాలు ఎందుకు? మా భక్తి వేరేగా ఉంటుంది, మీ భక్తి చాలా వేరేగా ఉంటుంది అన్న. మేము మోకాళ్ళని ప్రార్థన చేస్తాం, మీరు నిలబడుకొని సపోర్ట్లు కొడతా ప్రార్థన చేస్తారు. ఏదైతే ఏముంది, మనం అందరం ఆరాధించేది యేసు ప్రభునే కదా. ఆత్మతో సత్యముతో ఆరాధిస్తా ఉన్నటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తా ఉన్నాం. ఈ రోజున క్రైస్తవులలో విభేదాలు చోటు చేసుకుంటా ఉన్నాయి. ఇది ఖచ్చితంగా సైతాను గాని ప్రక్రియనే. మనం జ్ఞానముగా తెలుసుకోలేకపోతా ఉన్నాము. ఒక పాస్టర్ ఒకవేళ ఏదైనా ఒక ఊరికి వస్తే ఆ ఊర్లో పాస్టర్ ఒప్పుకోడు, నన్ను అడిగి రాలే, నాకు చెప్పి రాలే. ఏంది ఇది? ఎవరి కోసం మనం పోయేది? ఎవరి కోసం కష్టపడి? కానుకల కోసమా? ఆత్మల భారము కలిగినటువంటి సేవకులు ఎంతో మంది ఉన్నారు, కానీ ఈ రోజున కొంతమంది కుళ్ళుపోతుల సేవకులు, కొంతమంది అసూయపరుల సేవకులు, వాళ్ళు ఆడ ఎదిగిపోతారు, వీళ్ళు ఆడ ఎదిగిపోతారు, మా పాటలు వాడుకుని వాళ్ళు ఫేమస్ అయిపోయినారు. అట్లా ఇవన్నీ వచ్చి సేవ అంతా గందరగోళం అయిపోతా ఉంది. సంఘాలు ఉన్న చోట కొత్త సంఘాలు పెడతారు, సంఘాలు ఉన్న చోటనే కొత్త సంఘాలు పెట్టి, లేదంటే వేరే రకాలుగా పెట్టి, మనుషులు ప్రభువులు పెట్టి కదా ఆత్మలను సువార్త చేసి సంపాదించుకో, సువార్త చేసి మనుషులను ఆకర్షించుకో. అది కదా సేవా జీవితం. ఈ రోజున క్రైస్తవ ప్రపంచంలో క్రైస్తవుల మధ్య ఐక్యత లేదు, సహవాసం లేదు. ఊరికే పేరుకే వాక్యం చెప్పేటప్పుడు సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు అని చెప్తారు, కానీ ఐక్యత కలిగి ఉన్నారా సంఘంలో? ఉదాహరణకి ఎవరైనా ఒక సంఘ పెద్దకు పాట పాడే అవకాశం ఇచ్చామనుకో, ఇంకొక సంఘ పెద్దకు అవకాశం ఇవ్వలేదనుకో, ఇంటికి పోగానే వాళ్ళ భార్య ఉంటుంది, ఏమయ్యా ఈరోజు మొత్తం పాటలన్నీ పాస్టర్ యాప్కి ఇచ్చినాడు, ఇంక నువ్వు వచ్చే వారం నుంచి ఏమి ఎక్కాకు స్టేజీకి, వచ్చే వారం నుంచి నువ్వు పాటలు పాడాకు చర్చిలో. మనం వచ్చినావా, పోయినావా, కూర్చున్నావా, తెల్లారింది అంతే. మనకి ఏమొద్దు, మనం ఏం పూసుకోవద్దు ఇప్పటి నుంచి. ఇదేనా క్రైస్తవ జీవితం? మనమేం పంటకు వస్తాము? మనం ఎంతమందిని రక్షించుకుంటాము? క్రైస్తవులలోనే ఇంకా యేసు ప్రభు అంటే ఇంకా చాలా మందికి తెలియదు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడో తెలియదు. యేసు ప్రభు అసలు ఎందుకు మనకు చనిపోయినాడో తెలియదు. బైబిల్ తెలియదు. బైబిల్ ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో తెలియదు, ఎన్ని పుస్తకాలు ఉన్నాయో తెలియదు. కొత్త నిబంధన అంటే తెలియదు, పాత నిబంధన తెలియదు, ప్రార్థన అంటే రాదు, పాట అంటే రాదు. ఏం క్రైస్తవ జీవితం ఇది? ఊరికే పైకి దేవుడు గొప్పవాడు, దేవుడు మేలు చేస్తాడని యేసు ప్రభు నమ్ముకున్నాము, యేసు ప్రభు నన్ను దీవించి ఆశ, తర్వాత సంగతి ఏంది? ఇంకా నేర్చుకోవా?
పాఠాలు నేర్చుకోవా, వాక్యం నేర్చుకోవా, పాటలు నేర్చుకోవా, 10 మందిని ప్రభు సన్నిధికి నడిపించవా? ఎట్లా పోతా ఉంది క్రైస్తవ ప్రపంచం? ఊరికే వాకిలు వేసుకుని ఇంట్లో ఉంటే దేవుడు దిగొస్తాడు, ఇంట్లో ప్రార్థన చేసుకుంటే దేవుడు ఇంట్లోంచి తీసుకొని పోతాడు, సమాధిలో ఉంటే సమాధిలో తీసుకుని. ఏం పిచ్చోడు ఆయన? ఆయన సన్నిధిలో సంపూర్ణమైన ఏమన్నాడు ఆయన? ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం. అంటే ఎక్కడ ఉంటుంది ఇంకా సంపూర్ణమైన సంతోషము? దేవుని సన్నిధిలోనే. ఒకటి గమనించండి, ఎప్పటికైనా ఒక మాట, మీరు నన్ను తప్పుగా అయితే అనుకోవచ్చు కానీ ఒక మాట చెప్తా చూడండి. మన ఇండ్లు ఎప్పటికీ పరిశుద్ధంగా ఉండదు. ఉంటుందా మన ఇండ్లు ఎప్పటికైనా పరిశుద్ధంగా? మన ఇంట్లో బూతులు ఉంటాయి, వ్యసనాలు ఉంటాయి, ఆకులు ఉంటాయి, వ్యసనాలు, టీవీలు ఉంటాయి, సీరియళ్ళు ఉంటాయి, వ్యభిచారం ఉంటుంది, దొంగతనాలు ఉంటాయి, ఎన్నో జరుగుతూ ఉంటాయి మన ఇళ్లలో. దేవుని ఆలయంలో జరుగుతుందా? దేవుని ఆలయంలో పరిశుద్ధత, దేవుని ఆలయంలో మహిమ, దేవుని ఆలయంలో ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు. దేవుడు అనేక మందిని బలపరుస్తూ ఉంటాడు. అక్కడ పోయి నువ్వు నిలబడి ప్రార్థన చేయాలా? యెహోవా మందిరంలో దీవారాత్రములను ధ్యానించుటకు, ఆయన సన్నిధిలో నిలిచి ఉండటకు. ఎంత మాట అది! దావీదు భక్తులు అంటాడు, కీర్తనకారుడు, ఆయన సన్నిధిలో నిలబడే అవకాశం పొందుకో. క్రైస్తవుడా, ఏమైపోతా ఉంది నీ జీవితం? దేవుని కోసం నువ్వేం చేయగలుగుతా ఉన్నావు? మనం ఆలోచన చేయాలి. ప్రతి ఒక్కరం యవనస్తులం, దేవుని బిడ్డలం, మనం ఆలోచన చేయాల. అందరం ఐక్యత కలిగి సేవ చేస్తే ఈ ప్రపంచాన్ని మనం దున్నలేమా? ఏమా దున్నుతామా? దున్నలేమా? దున్నుతాం. కానీ మనల్ని దున్ననీయకుండా ఆపేవాడు ఒకడున్నాడు, సైతాన్. గమనించండి, ఈరోజున దేవుని సన్నిధిలో నీవు నేను అనేక మంది దున్నాలంటే ముందు మనం అందరం చేతులు కలపాల. కలుపుకొని మనం అడుగు ముందుకేస్తే అనేకమైన విషయాల గుండా దేవుడు బలపరుస్తాడు, అనేక మందిని స్థిరపరుస్తాడు, అనేక మంది దేవుడు దీవిస్తాడు. నేడు నీ పాపంలో ఒప్పుకొని విడిచిపెట్టు, ప్రభు చెప్పిన మాదిరిగా నడుచుకో, ప్రభు చెప్పినట్లుగా దీవించబడు. ఆయన నీకోసం వెతికి వచ్చాడు. నువ్వు నీ బలహీనతను బట్టి దేవుని వెతుక్కోకుండా అలాగే ఉండొద్దు. దేవుని వెతుకు. ప్రభు నాతో మాట్లాడు, నీ స్వరం నాకు వినిపి, నన్ను తాకు, నన్ను బలపరచు, నన్ను అభిషేకించు, నువ్వు అడుగు. ప్రతి వానికి దేవుడిచ్చేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీతోనే మాట్లాడాడేమో ఆలోచన చెయ్యి. సోమరి వలె, తిండిపోతు వలె, నిద్రపోతున్న వలె ఏం తిందామా ఏం తాగుదాం ధరించుదని ఎప్పుడు ఈ లోకం మీద పిచ్చి పెట్టుకోకుండా, వెలగల వస్త్రాల మీద, వెలగల ఆభరణాల మీద, నానా విధమైన వాటి మీద ఆశ పెట్టుకోవాలి. అందరితో నవ్వుతూ సంతోషం గడుపు. దాంతో పాటు దేవుని సేవను కూడా కొనసాగించు. అందరితో సరదాగా. నేనైతే నిజం చెప్తున్నా, నాకు వచ్చిన సంఘ బిడ్డలతో కానీ, నా కుటుంబాలతో కానీ, నా సంఘం, నా భార్యతో, నా బిడ్డలతో కానీ, నా బంధువులతో కానీ అందరితో చాలా సరదాగా ఉంటా. ఒక్కోసారి నన్ను అంటారు, నువ్వు సేవకు నువ్వేంది అట్టుంటావేంది అంటారు ఒక్కొక్కసారి. కానీ దేవుడిచ్చిన కుటుంబం ఇది. నువ్వు సరదాగా ఉండు, సంతోషంగా ఉండు, కానీ అల్టిమేటెడ్గా నువ్వు దేవుని నామాన్ని మహింపరచాలి. అది గుర్తుపెట్టుకో. అల్టిమేటెడ్గా నీ మాట దేవునికి నచ్చిందా? చివరిగా నువ్వు దేవుని కోసం ఆ రోజు ఏమైనా ఒక పనున్న చేసినావా? చివరిగా నువ్వు రాత్రి నిద్రపోయే లోపు నీ మనసాక్షిని చేసుకొని ఈ రోజంతా నేను దేవునికి తగినట్టుగా బతికాను అని చేసుకొని చెప్పగలుగుతున్నావా? నీ గుండెల మీద చేసుకొని ఈరోజు నేను దేవుని కోసం బతికాను, నాకు చాలా సంతృప్తిగా ఉందని ఒక్క రోజన్నా అనుకున్నావా? నీకు ఈరోజు 60 ఏళ్ళు కావచ్చు, 70 ఏళ్ళు కావచ్చు, 80 ఏళ్ళు కావచ్చు, 30 ఏళ్ళు కావచ్చు, 20 ఏళ్ళు కావచ్చు. ఇంతకాలము దేవుని నిన్ను కాపాడి, రక్షించి, పోషించి, బలపరిచిన దేవునికి ఒక్కసారి నీ గుండె మీద చేసుకొని నా బతుకు కాలం అంతయు దేవుని కృపాక్షేమమే అని అన్నావా? ఇంతకాలము దేవుని పోషించినాడు, దేవునికి వందనని చెప్పినావా? ఊరికే పుట్టినరోజు నా పొద్దు మాత్రం కేకు తెచ్చి పాస్టర్ అయిన పిలిపించుకొని ఇంట్లో ప్రార్థన చేసుకొని దేవునికి స్తోత్రం, నాకు ఆత్రం అని ఆ కేక్ అంతా తిని పువ్వు అంతా తినేసి ఇంకా అయిపోయింది. పుట్టినరోజు అంటే ఇంకా అయిపోయా, ఇంకా మరుసటి రోజు కథ ఉండదు. ఇంకా పెళ్లిళ్లకు పాస్టర్ని పిలిపించుకొని పెళ్లి ఆపొద్దు వాక్యాలని చెప్పించుకొని పాటలు వాడి ఘనంగా పెళ్లి అంతా చేసుకొని రాత్రి అయితేనే మరుసటి రోజు ఇంకా 2-3 రోజులకు మళ్ళా లోక జీవితమే. ఒరే మన క్రైస్తవులమురా, ఇటంటన్నీ మనం చేయకూడదు, ఆచారాలు చేయకూడదు, పద్ధతులు చేయకూడదు అంటే ఏమోలే పెద్దవాళ్ళు చెప్పినట్టు మనం చేయకపోతే బాగుండదు. ఈరోజు మరి నీ నిలువెత్తున నువ్వు ఎవరి స్వరూపమై ఉన్నావు? మీరే చెప్పండి, మీరు ఎవరి స్వరూపమై ఉన్నారు? మీరు
దేవుడు మన మాదిరి ఆచారాలు చేస్తాడా? దేవుడు మన మాదిరి బూతులు మాట్లాడతాడా? దేవుడు మన మాదిరి తల నుంచి అరికాల వరకు ఇట్లాంటి ఏమన్నా పెట్టుకుంటాడు ఆయన మన మాదిరి? మరి నువ్వు నేనేంది? ఎప్పుడో ఈస్టర్ పండుగ ఒక ప్రార్థన, గుడ్ ఫ్రైడేకి ఒక ప్రార్థన, క్రిస్మస్కి ఒక ప్రార్థన, జనవరి పండుగ 30వ తేదీ వచ్చి ఒక వాగ్దానం తీసుకుని పోయే ఒక ప్రార్థన, జనవరి పండుగ ఉదయం పూట వచ్చి రోజు వాక్యం విని ఒక వాగ్దానం తీసుకుని పోయే ఒక ప్రార్థన, అంతే. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను అని నాకు దేవుడు వాగ్దానం ఇచ్చినాడు. హల్లెలూయా. జీవ కిరీటం ఇస్తాడంట నాకు దేవుడు. అందుకే ఇంత కష్టపడేది, అందుకు ఇంత రాత్రి మొగులు కష్టపడేది. రోజు ఏముంది చూడు, ఇప్పుడు మీరే ఆలోచన చేయండి. అప్పుడే మళ్ళీ కుటుంబ ప్రార్థన వచ్చింది. ఎంత ఫాస్ట్గా నిన్న అయిపోయింది, అప్పుడే మళ్ళీ ఈరోజు పరిగెత్తా ఉంది. వాక్యం చెప్పాలంటే ప్రభు సన్నిధిలో ఒక రోజు అంతా గడిపితే కానీ అంత ప్రసంగం రాదు. ఈ రోజున ప్రభు నీతోనే మాట్లాడాడేమో. ఏకత్వం కలిగి ప్రభు నామాన్ని ధిక్కరించుకోకుండా, ప్రభు నామాన్ని వ్యతిరేకించుకోకుండా, ఒకవేళ నువ్వు ఏదైనా పొరపాట్లు చేసి ఉంటే ప్రభుని క్షమించని అడిగి ప్రభు రక్తం నీ మీద ప్రోక్షించుకో. ఆయన నీ కోసమే వచ్చాడు. ఆయన తలుపు తీసి, దేవా నా కోసం వెతికి వచ్చినది నీకు వందనాలు ప్రభు అని నీ హృదయమైన వాకిలి తెరిచి నీ హృదయములో ఆయనకు నివాసానికి చోటు ఇవ్వు. జక్క యేసు ప్రభుని చేర్చుకున్నాడు, మరియా యేసు ప్రభుని చేర్చుకుంది. కుటుంబాల జీవితాలు బాగుపడ్డాయి, దీవించబడ్డారు, హెచ్చించబడ్డారు. ప్రభుకు అవకాశమే. ప్రభు నిన్ను కూడా దీవించును గాక. వాడికి జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. చివరి ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతులకు తండ్రి నీకు స్తోత్రం. విన్న వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఎందరైతే మరి విన్నారో ప్రభు ప్రతి ఒక్కరి మీద నీ బలమైన సన్నిధి కుమ్మరించమని నీ సన్నిధిలో వేడుకుంటా ఉన్నాం. ప్రభువా, మరి ఇంతవరకు నీ కృప మా మీద మెండుగా కుమ్మరించి ప్రభా నీ దాసుని మరుగుపరిచి మాతో మాట్లాడిన ప్రతి మాటను కూడా ప్రభు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని, స్థిరపరచమని వేడుకుంటూ వారికి కావాల్సిన సమస్త మేలుతో తృప్తిపరచండి. ఈరోజు వాక్యం విన్నారు, వాక్యానుసారంగా నీకోసం బ్రతకడానికి, నీకోసం ప్రభా వారి కార్యం ప్రారంభించడానికి, అనేక మందికి నశించిపోతున్న వారికి నిన్ను వలె సువార్తను ప్రకటించడానికి సహాయం చేయండి, బోధించడానికి సహాయం చేయండి అయ్యా. ఐక్యత ఇవ్వండి. సంఘాలలో భేదాలు లేకుండా, డినామినేషన్ల పిచ్చి లేకుండా అందరూ సేవకులు ఐక్యమత్యం కలిసి, సంఘాల ఐక్యమత్యం కలిసి దేవుని నామాన్ని మహింపరిచే బిడ్డలుగా చేయమని వేడుకుంటా ఉన్నాం. ప్రభా అందరూ కూడా దీవెన పొందే రీతిగా సహాయం చేయండి. నశించిపోతున్న వారి అన్ని జనులను, భక్తిహీనులను మీరు బలపరచండి, స్థిరపరచమని వేడుకుంటూ ప్రభా ఈ మాటలు ఎందరైతే వింటా ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు దీవించమని వేడుకుంటూ, ఆశీర్వదించమని వేడుకుంటూ అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటా ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.